హలో మామ, ఇది ఒక 400 ఉన్నాయా? సరే అయితే. పట్టు చీర అనగానే గుర్తొచ్చే కాంచీపురం వెళ్ళొచ్చేద్దాం. ముందుగా మీరు చెన్నైలో ఎక్కడ ఉన్నా సరే కోయంబూడు వచ్చేయాలి మామ. ఇంకా కోయంబూడు నుంచి కాంచీపురానికి జస్ట్ 70 రూపీస్ టికెట్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఏదైనా లొకేషన్కి వచ్చేసాం. స్టాప్ నుంచి టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంటుంది. ఎలానో 2 hours జర్నీ చేసాం కదా, రిఫ్రెష్ కోసం కొంచెం చెరుకు రసం కడుపులో వేస్తాను మామ. నేను వచ్చింది ఫ్రైడే కావడం వల్ల చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది మామ. ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యేలా చూసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు 12:30 గుడి తలుపు క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 3 o'clock వరకు ఓపెన్ చేయరు. ఇంకా ఎంతసేపు రా బాబు ఈ లైన్లో నిల్చోవాలి అనుకునే లోపే ఇదిగా పంచమార్గ దర్శనం కూడా చాలా బాగా అయింది. ఎలానో దర్శనం అయిపోయింది. అలా అనేసి బయటకు వచ్చి గుడి చుట్టూ ఒక రౌండ్ వేస్తా. ఇంకెలా ఇంత దూరం వచ్చాం కదా అనేసి మా అమ్మ కోసం ఒక పట్టు చీర కొందాం అనేసి ఇంక బయలుదేరిపోయా. ఇంకెలా బయటికి రాగానే ఒక ఆటో అని కనిపించాడు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాలరా అని అడగగానే, అన్న ఒక తక్కువ రేటుకి మంచి పట్టు చీరలు వచ్చే షాపు తీసుకెళ్ళాలంటే నాకు తెలిసిన ఒక షాపు తీసుకెళ్తా తమ్ముడు, చాలా తక్కువ ఉంటే అని తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళాక మనకు వచ్చే రాని బార్గెన్ స్కిల్స్తో ఒక 1000 రూపాయలు పెట్టి ఒక మంచి పట్టు చీర కొన్నా. కానీ అది కూడా చూసి మా అమ్మ ఎందుకురా దానికి 1000 రూపాయలు దండగాని తిట్టింది. తిట్లేమన్నా మనకు కొత్త, అలాంటి పెద్ద పట్టించుకోకుండా ఎలాగో 40 రూపాయలు భోజనం వస్తుందనేసి ఇంకా పులిహోర తినేసా. ఇంకెక్కడి నుంచి వరదరాజు పెరుముళ్ళు టెంపుల్కి బయలుదేరిపోం. అదేనండి బల్లిదేవుడి గుడికి. ఇంకా ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవడం కోసం నేను నా ముచ్చట్లు అకౌంట్ ఫాలో అయిపోండి మామ.